హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఇన్స్టెంట్ గోరింటాకు అండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి, చాలా టిప్స్ అయితే చెప్పాను. నేను ఇప్పుడు జీలకర్రతో అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. చూడండి ఎంత బాగుందో. చూడండి, కడిగేసుకున్నాక చాలా బాగుంటుందండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా జీలకర్ర అయితే తీసేసుకున్నాను. జీలకర్ర అనేది మరీ ఎక్కువ అవసరం లేదండి. మనం మిక్సీ కూడా పట్టేసుకునేసి మనం చేసుకోవచ్చు. నేను అలానే చేసుకుంటున్నాను. జీలకర్రలోకి కొద్దిగా చక్కెర అనేది యాడ్ చేసుకుంటున్నానండి, సరిపోతుంది. ఈ రెండు మిక్సప్ అయితే చేసుకున్నాను. రెండు మిక్సప్ చేసుకోవడం వల్లే మనకి గోరింటాకు అనేది చాలా చాలా ఈజీగా బాగా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకేనా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులోకి ఏమంటే ఒక కుక్కర్ అయితే తీసేసుకున్నాను. ఇందులోకి ఏమంటే అడుగు అంటకుండా, అడుగు అనేది మాడకుండా ఉండేదానికి ఒక న్యూస్ పేపర్ అనేది తీసేసుకునేసి డబల్ లేయర్లో తీసేసుకునేసి ఆయిల్ అనేది బాగా అప్లై చేసి అడగాన్ని పెట్టేశాను. చూడండి ఎలా పెట్టేసుకున్నానో. పేపర్ నేను కనిపిస్తుంది కదండి. ఇందులోకైతే నేను ఒక బౌల్ని అయితే పెట్టేసుకున్నాను. బౌల్ని పెట్టేసుకున్న తర్వాత ఏదున్నా పర్లేదండి, ప్రమిది కూడా పెట్టేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఈ గిన్నె పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెకి చుట్టూరు అయితే నేను ఈ మిక్సప్ ఉంది కదండి, జీలకర్ర చక్కెర మిక్సప్ అనేది చుట్టూరు వేసేసుకుంటున్నాను. నేను కొద్దిగానే వేసుకుంటున్నానండి, సరిపోతుంది. మరి ఎక్కువ అవసరం లేదు. ఆ బౌల్ మీద అయితే ఇంకో గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ లిక్విడ్ అయితే మనకి రావాలి కదండి, ఆవిరి పట్టినప్పుడు మనకి లిక్విడ్ అనేది అందులోకి రావాలి. తర్వాత ఇందులోకి కడాయి పెట్టేసుకునేసి అందులో వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. గ్లాస్ వాటర్ అయితే పోసేసుకునేసి నేను ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకునేసి, చూడండి గ్యాస్ మీద పెట్టాను కదా, లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసాను. 10 మినిట్స్లో మనకి పారాన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే 5 మినిట్స్లోకైతే తీసేసానండి, అడుగంటుతుందని చెప్పేసి. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే మాత్రం ఇంకా బాగా కలర్ఫుల్గా వస్తుంది, మరింతగా కూడా ఎక్కువ వస్తుంది. నేను ఇందులోకి మామూలుగా మన కుంకుమ అయితే ఉంటుంది కదా, మన ఇంట్లో డైలీ వాడే కుంకుమ అయితే ఉంటుంది కదండి, ఆ కుంకుమ అనేది ఇందులో కొద్దిగా మనం ఏ క్వాంటిటీలో మనకి లిక్విడ్గా ఎలా కావాలనేసి అనేది గోరింటాకి ఆ విధంగా అయితే మనము కుంకుమ అనేది ఇందులో మిక్సప్ అయితే చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, మామూలే కదండి. ముందు కూడా ప్రీవియస్ వీడియోలో కూడా ఎలానో చూపించానో అలాగే అండి. కానీ దీంట్లో క్వాంటిటీ అనేది మారుతుంది. మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మారుతాయి. ఇంకేం లేదండి, చేంజ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. మరీ లూజ్గా కాకుండా లిమిట్గా, మీడియంగా మనకి కోన్ డిజైన్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే నేను కుంకుమ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు డిజైన్ అయితే వేసుకున్నానండి. సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నాను నేను. మా ఆయనకైతే వేసాను. చూడండి డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. చాలామంది అడుగుతున్నారు, అక్క డిజైన్ అయితే చూపించక్క అనేసి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు నాకు. అందువల్ల అని చెప్పేసి డిజైన్ కూడా గీసాను కదా, పెన్తో కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా అయితే నేను బడ్స్ ఉంటుంది కదండి, బడ్స్ పొల్ల అయితే తీసేసుకునేసి ఈ విధంగా అయితే పూసేసుకుంటున్నాను. మనకి 4-5 డేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రము పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి కెమికల్ అనేది ఇందులో ఉండదు కాబట్టి నేను ఈజీగా అయ్యే ఇన్స్టెంట్ మెహందీ అనేది మీకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి పెట్టేసిన తర్వాత ఎంత ఎర్రగా ఉందో, 5 మినిట్స్కి ఆరిపోతుంది. ఆరిపోయినాక చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. ఇలా పెట్టేసుకున్నాం కదా, 5 మినిట్స్లోనే మనకి గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి. ఒకసారి కడిగేసుకుందాము. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఎలా కడగాలనేసి అని చెప్పేసి. చూడండి ఇప్పుడే కడిగేసుకుంటున్నాను కదా, ఎంత బాగా ఎర్రగా పండిందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చేరాలంటే ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఇంకా మరిన్ని వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత ఎర్రగా పండిందో, ఎంత బాగా పండిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఓకేనండి? ఇన్స్టెంట్గా గోరింటాకు మన ఇంట్లోనే ఉండే వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి, బాయ్ బాయ్ అండి. ఆల్ ఆఫ్ యూ బాయ్.